విజయవాడలో హోమ్ బేస్డ్ వర్క్ పేరుతో భారీ మోసం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. సత్యనారాయణపురం కేంద్రంగా మాషాల్లా ఎంటర్ప్రైజెస్ పేరుతో నిర్వహించిన సంస్థపై పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రచారం చూపి సంస్థలో చేరినటువంటి వారు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి మోసపోయామంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఆ ప్రచారాన్ని చూసి ఇంట్లో నుంచే పని కల్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుంచి దాదాపు 1,30,000 నుంచి 8 లక్షల వరకు వసూలు చేశారని బాధితులు చెప్తున్నారు. సుమారు 1,500 మంది వరకు బాధితులు ఉన్నారని, మొత్తం 15 కోట్ల వరకు మోసం జరిగిందని ఆరోపిస్తున్నారు. మొదట 3 నెలల పాటు చెల్లింపులు చేసి ఆ తర్వాత సంస్థ ప్రతినిధులు చేతులెత్తేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చేపాటికి రాజా అండి ఆయన పేరు. సంస్థ పేరు వచ్చేపాటికి ముస్లిమ్స్ పేరు ఉంది. అది ముస్లిమ్స్ పేరున ఉంది. ఆఫీస్కి వచ్చి కట్టాము. ఇప్పుడే సత్యనారాయణపురం దగ్గర 2వ రోడ్లు పార్క్ ఆపోజిట్ లో రోడ్లు కట్టిన తర్వాత రిసిప్ట్ ఇచ్చారండి. మేమైతే ఏం చేసామంటే బై క్యాష్ కట్టలేదు. నేనైతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశాను. అంటే మనకు కొద్దిగా ఇదిగా ఉంటుందిలే అని చెప్పి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసి అలా ఫర్మ్ అకౌంట్ ఉంది. ఇవన్నీ దీంట్లో పెట్టారండి. ఇన్స్టాగ్రామ్ లోను యూట్యూబ్ లో పెట్టారు. అలా చూసి ఏదో కష్టపడి రూపాయి దాచుకుని చేసుకుందాం, బాగా ఎడి చేసిన ఇబ్బంది ఉంది, ఆరోగ్య పరిస్థితి దెబ్బతిందని చెప్పి ఏదో రూపాయి కూడబెట్టుకుని నెలకి కొంత అమౌంట్ ఇస్తా అన్నారని చెప్పి మేము మూవ్ అయ్యాం. మూవ్ అయితే సర్లే అని చెప్పి వాళ్ళు వెళ్తే అడిగితే ఏంటంటే ₹1,00,000 పెట్టి మీరు కట్టి తీసుకుంటే 24,000 నెలకి ఇస్తాం మేము ఏందనేసి కనుక్కుంటే ఇలా వాళ్ళు మాషాల్లా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఎత్తేసారు, ఇంకా ఇక్కడ లేరు అన్నట్టుగా చెప్తున్నారు. నాకైతే ఆ సార్ వచ్చి బయటకు వచ్చి ఏందన్నది సమాధానం చెప్తే అందరు మనుషులు కాస్త కుదుటగా ఉంటాయి అనేసి నేను అంటున్నాను. ఎందుకంటే దీంట్లో హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, అందరు ఉన్నారండి. దీంట్లో ఏదో ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో కాస్త చేసుకుందాం అనేసి ఇందులో తలా 5 లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, 10 లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎవరి కోమతికి లేక వాళ్ళు పెట్టుకున్నారు. కాకపోతే ₹1,00,000 కాడ నుంచి స్టార్ట్ చేశారు. అందరూ ₹1,00,000 డబ్బులు కట్టాం, 30,000 మిషన్ కి పెట్టాం, 1,30,000 కాడికి పెట్టామండి. కాకపోతే వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళారో ఏమో. అందులో పనిచేసే వాళ్ళందరూ ఏమన్నారంటే 8 to 10 దాకా సాలరీస్ పడిపోతాయి. రైట్, విజువల్స్ లో చూస్తున్నాం కదా. విజయవాడలో హోమ్ బేస్డ్ వర్క్ పేరుతో భారీ మోసం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. సత్యనారాయణపురం కేంద్రంగా మాషాల్లా ఎంటర్ప్రైజెస్ పేరుతో నిర్వహించిన సంస్థపై పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చిన పరిస్థితి. అసలేం జరిగింది, పూర్తి వివరాలు తెలియజేయడానికి మా ప్రతినిధి లక్ష్మి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. లక్ష్మి, చెప్పండి. చందు, ప్రస్తుతం మనం విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. మాషాల్లా ఎంటర్ప్రైజెస్ పేరుతో దాదాపు కూడా 1,200 మందిని 52 కోట్ల మేర అయితే మోసపోయిన పరిస్థితి. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు. అయితే తాము మోసపోయినట్లు గుర్తించిన తర్వాత వాళ్ళంతా కూడా ఈరోజు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడానికి అయితే రావడం జరిగింది. మనతో బాధితులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి, ఏ విధంగా మోసం చేశారనేది వారి మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏ విధంగా చెప్పి మిమ్మల్ని మోసం చేశారు, అసలు ఎంత మేర మీరు ఇవ్వటం జరిగింది వాళ్ళకి, అసలు ఏంటి చెప్పండి. నమస్కారం మీడియా మిత్రులకండి, నా పేరు రమేష్. ఇక్కడ మా విజయవాడలో గత ఫిబ్రవరి నెలలో మాషాల్లా ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ఒక GST CST నంబర్లతో కూడినటువంటి ఒక చిన్న సంస్థను స్థాపించి మీరు కొంత పని చేయండి, కొంత మొత్తంలో పెట్టుబడి పెడితే ఆ పనికి మీకు జీతంలాగా ఇస్తామని చెప్పి మభ్యపెట్టి అల్పాదాయ వర్గాలు, పేద మధ్యతరగతి వర్గాలని టార్గెట్గా చేసి ₹1,30,000 అండి. ₹1,00,000 మెటీరియల్, 30,000 మెషిన్ కాస్ట్. ఈ 2 ఇస్తాం మేము మీకు. బైబ్యాక్ ఆఫర్ సార్. ఈ బైబ్యాక్ ఆఫర్ ఏంటంటే మేము మెటీరియల్ ఇస్తాము, అదేంటంటే జస్ట్ చాలా చిన్న వర్క్, స్మార్ట్ ఎర్నింగ్ అని అందరూ ఇష్టపడటానికి కారణం అండి. స్మార్ట్ ఎర్నింగ్ ఏంటంటే జస్ట్ ఆ ఒక స్క్రబ్బర్ని కవర్లో పెట్టడం, ఆ కవర్లో పెట్టిన తర్వాత దాన్ని అంటించే మిషన్ మీద అంటించడం, ఇది స్మార్ట్ వర్క్. స్మార్ట్ ఎర్నింగ్ ఏంటంటే ₹1,00,000 మెటీరియల్ తాలూకు వర్క్ మేము కంప్లీట్ చేసి కంపెనీకి ఇస్తే మాకు వాళ్ళు 24,000 ఇస్తామన్నారు. ఇట్లా మేమందరం కూడా లెక్కట్టుకుంది ఏంటంటే ఒక 6 నెలలు వర్క్ చేస్తే మన పెట్టుబడి డబ్బులు మనకు వచ్చేస్తాయి. 7వ నెల నుంచి కూడా మనకందరికీ జీతం లాగా వస్తుంది. ఇంట్లో కూర్చునే ఆడవాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అని అఫీషియల్గా చెప్పుకోవచ్చు. అన్క్వాలిఫైడ్ పర్సన్స్, చదువులేని వారు అందరికీ కూడా ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో మహిళలు, సీనియర్ సిటిజన్స్, 10 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు అందరూ కూడా చేయగలిగినటువంటి సులువైన పని అవ్వటం వల్ల దీనికి అందరూ కూడా ఆకర్షితులయ్యారు మేడం. అంతకు తప్పితే వేరే ఇదేం లేదు. ఇదేమి మనీ లాండరింగ్ కాదు, క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ కాదు, అధిక వడ్డీలది కాదు. జస్ట్ మేము ₹1,30,000 పెట్టుబడి పెడితే మాకు వాళ్ళు 25,000 ఇస్తామన్నారు. ఇచ్చారు, లైవ్లో ఇచ్చి చూపించారు, ఇచ్చే అట్రాక్ట్ చేశారు. ఒక 4-5 నెలలు అందరికీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అసలు జరిగింది ఏంటంటే, నా అంచనా తప్పు కాకపోతే వీళ్ళు రీసెంట్గా డ్రై ఫ్రూట్స్ స్టార్ట్ చేశారు మేడం. అది స్టార్ట్ చేసినప్పుడు ఏం చేశారంటే 2 లక్షల అమౌంట్ పెంచారు, 50,000 ఆదాయం నెలకు చెప్పారు.
చేస్తారు. 6 నెలల నుంచి నడిచిన వాళ్ళు తెల్లారి బట్టికి బోర్డు తిప్పేస్తారని ఎవరు ఊహించరు కదా మేడం. సో వీళ్ళు జనాలు లెక్కేసుకుంది ఏంటంటే, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, నాతో సహా ఆలోచించిందంటే 2 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు 50,000 అంటే ఉంది సింపుల్. 4 నెలల్లో మన పెట్టుబడి వచ్చేస్తుంది. 5వ నెల నుంచి జీతంలాగా 50,000 వస్తుంది. ఎక్కడికి వెళ్తే వస్తుంది అంత ఆదాయం? ఏ ఉద్యోగం చేస్తే వస్తుంది, ఏ వ్యాపారం చేస్తే వస్తుంది? ఇది థింకింగ్. అంతేగాని ఒకళ్ళని మోసం చేయాలి, ఒకళ్ళని అన్యాయం చేయాలనే ఉద్దేశం ఈ కస్టమర్స్ బాధితులకు ఎవరికీ కూడా లేదండి. కొన్ని కోట్ల స్కాము ప్రీ ప్లాన్డ్గా ఈ మాషా ఎల్లా ఎంటర్ప్రైజెస్ యాజమాన్యం మొత్తం క్లర్కులతో సహా, ఇప్పుడు మన రాజా గారు కానీ, ఆ రమేష్ రెడ్డి అన్న ఆయన, లేడీసు హరిణి, సంజ, సో అండ్ సో నేమ్స్ అన్నీ కూడా మీడియా వాళ్ళకి ఆల్రెడీ నేను ఇవ్వడం జరిగింది మేడం. మొత్తం డీటెయిల్స్ ఇంక్లూడింగ్ దేర్ ఆధార్ కార్డ్స్ ఆల్సో. వాళ్ళ ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి మీడియా వాళ్ళ దగ్గర. దీనికి ఫైనల్గా నేను ఒక్క మాట చెప్పి మీ సమయాన్ని వృధా చేయను. టైమ్ ఈజ్ మోర్ దాన్ మనీ అనేది నాకు బాగా తెలుసు. ఏమిటంటే ఇక్కడ స్కాము కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనేది వాస్తవం, నెంబర్ 1. నెంబర్ 2, ఈ బాధితులు ఒక రేంజ్లో ఉన్నారు మేడం. ఇది నేనేం బ్లాక్మెయిల్ చేయడానికి మాట్లాడలేదు. అందరికీ తగు న్యాయం చేస్తే ఒడ్డున పడతారు. దీనికి న్యాయం చేయాలంటే నాకు తెలిసినంత వరకు సిపి స్థాయి అధికారి ఒకరు స్పందించాలి. అట్ ది సేమ్ టైం ఈ మాషా ఎల్లా ఎంటర్ప్రైజెస్ యాజమాన్యం మొత్తం కూడా, ఇంక్లూడింగ్ రమేష్ రెడ్డి, ఆర్ రాజా, ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా లాలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని వాడకుండా మీడియా వాళ్ళు దయచేసి మాకు సహకరిస్తారని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. మీడియా వాళ్ళకి నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను, అన్ని ఛానల్స్కి అందుబాటులో ఉంటాను. తగు సహాయం చేసి స్పందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, బాధితులు చాలా మంది మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎంత డబ్బులు కట్టడం జరిగింది, మీరు మోసపోయినట్టు ఎట్లా గుర్తించారు, అసలు ఏంటి? అంటే మా బ్రదర్ ఫోన్ చేశారండి. మా బ్రదర్ ఫోన్ చేస్తే నేను వెళ్ళేసరికి అక్కడ కొంతమంది అయితే ఉన్నారు. నిన్న మార్నింగ్ 10 o'clock కల్లా వస్తారు మాట్లాడడానికి. సారు మీరేం కంగారు పడకండి అని ఒక 4గురిని పెట్టారండి ఎంప్లాయీస్ని. అక్కడ ఒక అమ్మాయిల్ని అయితే ఎవరు ఏమన్నారు కదా, 4 ఎంప్లాయీస్ని అయితే పెట్టారు. సరే వాళ్ళు చెప్తున్నారు కదా అని మేము ఇంకా కొంచెమన్నా హోప్స్ పెట్టుకుని, మా డబ్బులు కదా మాకు రావాలి కదా, మరి హోప్స్ పెట్టుకుని మేము ఎదురు చూస్తూనే ఉన్నాం. 1 అవుతుంది, 2 అవుతుంది, ఎవరూ రాలేదు, ఏమీ రెస్పాన్స్ లేదు. ఇక చిన్నపిల్లలు వేసుకుని హార్ట్ పేషెంట్స్, ముసలి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, విజయనగరం, హైదరాబాదు, భద్రాచలం అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక హోప్స్ పోయినాయి. ఇక కొంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చారు. మేమైతే హరిణి అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. సింగినగర్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత వెళ్ళి మేము దెబ్బలాట కూడా ఆడలేదు. మేము లేడీస్ పైన ఉన్నాం, జెంట్స్ కింద ఉన్నారు. మేము మాట్లాడాం, హరిణి నువ్వు ఇది తప్పు లేకపోతే పోలీస్ స్టేషన్కి రా, మాట్లాడు, అక్కడ ఉన్నారు వాళ్ళందరికీ చెప్పు అని చెప్పాము. ఆ అమ్మాయి రాలేదు. వాళ్ళ డాడీని సంథింగ్ వాళ్ళ రిలేటివ్స్ని ఒక 4 బాయ్స్ని పిలిపించింది. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ బాధితులంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, తమకు తగిన న్యాయం చేయాలి. మేమంతా కూడా కూలీ నాలి చేసుకునేటటువంటి చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళము, దాదాపు కూడా ఒక్కొక్కరు లక్షల్లో కట్టి ఉన్నాము, తగిన న్యాయం చేయాలి, దీనిలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పి అయితే బాధితులంతా కూడా కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ. లడ్డూబాబు కొండపల్లి గణేష్పై లుకౌట్ నోటీస్